హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఏం చేశానంటే పని పొద్దున్నే బజార్ పోయి కాస్త టిఫిన్ తీసుకొని 10 రూపాయలు గోంగూర కర్రీ తీసుకొచ్చుకొని గోంగూర చేయమన్నా మా ఆవిడ్ని. లేదు ఈరోజు నేను పప్పుచారు పెడుతున్నాను అండి. నువ్వు గోంగూర తాగముందే నేను కందిపప్పు నానబెట్టా, అందుకోసం పప్పుచారు చేశా. సరే ఏదైతే అండి, ఈ పప్పుచారు వేడి వేడి అన్నంలో పప్పుచారు టేస్టీగా ఉంటుంది, చల్లటన్నం పప్పుచారు కూడా బాగుంటుంది. దీంట్లో నిమ్మకాయ పచ్చడి అయినా, కాంబినేషన్ మామిడికాయ పచ్చడి అయినా, ఆమ్లెట్ అయినా బాగానే ఉంటుంది. కానీ ప్రజెంట్ అయితే మనం ఈ మధ్య తిరుపతి పోకముందు నుంచి ఎన్ని ఆపేసాము. కానీ ఇంట్లో చేస్తాం వ్రతం చేయడానికి కదా, అది మనం బయటికి వెళ్ళినప్పుడు తినాల్సింది ఎక్కడన్నా. ఎన్ని రోజులు కావాలనేది పండుమిరపకాయల పచ్చడి. ఇదే భోజనం మనం ఎక్కడికైనా బయటికి పోతే 200 రూపాయలు, 150 రూపాయలు తక్కువ లేదు. 160, 200 అంత పెట్టినా రుచిగా ఉంటుందా? రుచిగా ఉండదు. ఏ ఒక్కటి మనం తినలేవు అసలు. ఎంతో పప్పు టేస్ట్ ఉండదు, సాంబార్లు ఎంత బెల్లం వేస్తారు, రసం బాగుండేది. ఇంతకుముందు ఇప్పుడు అది కూడా రకరకాల వంటకాలని పేర్లు చెప్తున్నారు, ఐటమ్స్ పెడుతున్నారే కానీ టేస్ట్ తక్కువ ఉంటుంది. మరి మామిడికాయలు తెస్తానంటే పచ్చడి మామిడికాయలు తేలేదు ఎందుకని? పచ్చడి మామిడికాయలు పోతే పచ్చి బంగినపల్లి మామిడికాయలు ఉంటాయి. బంగినపల్లికాయలా? కేజీ 150 అంట. ఇంకేం పచ్చడి తిందాం? పచ్చడే కాదు, అదేలే పండుకాయలు అయినా ఇంకేం తిందా? కేజీ 150 అంటే పచ్చికాయలు చెట్లు కోసుకొచ్చినాయి అంటే మాగేసిన కదా మంచికాయలు, కేజీ 150 అంట. మరి వాళ్ళ సరుకులు తెచ్చావు కదా, ఎంత అయింది? 963 రూపాయల సరుకులు తెచ్చాను. ఆన్లైన్లో బియ్యం 5 కేజీలు బియ్యం బ్యాగ్ ఒకటి పెట్టించాను మా అమ్మాయి చేత. ఎందుకంటే 25 కేజీల కోసం తీసుకొచ్చుకుంటే పురుగు వస్తుంది. తినే తక్కువ 2 నెలలు ఎరక గోతం లాస్ట్కి వచ్చి పురుగు వస్తుంది. ఆన్లైన్లో 5 కేజీలు బ్యాగ్ పెట్టించా. ఏదో 363 రూపాయలు సోనా మసూరి బియ్యము. నేను షాప్ దగ్గర చిల్లర సరుకులేని 2 కేజీలు ఉల్లిపాయలు అవి తెచ్చాను. కొద్దిగా సరుకులు తెచ్చే 963 అయింది. నేను మా అమ్మాయి సూపర్ మార్కెట్లో కొద్ది సరుకులు తెచ్చింది. మా ఊరికి వచ్చిన తర్వాత కొద్దిగా సరుకులు తెచ్చుకున్నాము. ఆన్లైన్లో బియ్యం పెట్టడం ఇదే ఫస్ట్ టైము, ఎలా అంటే చూడాలా. వచ్చిన తర్వాత అంటే బాస్మతి రైస్ కూడా ఇదే రేటు ఉంది. మరి 5 కేజీలు బ్యాగ్ అవి ఇండియా గేట్ రైస్ ఉన్నాయి చూడు, అవి కూడా అయ్యే రేటు ఉన్నాయి. మరి ఏందో నాకు అర్థం కాదు. ఎక్స్పర్ట్ ఆగిపోయామేమో. మన మామూలు బియ్యం 70 రూపాయలు కేజీ అమ్ముతున్నాయి, అవి చెప్తామండి. కొత్త బియ్యం ఏంటి బహుశా ఈసారి అవి కూడా తెప్పించుకుంటాం. అంటే ముందు ఇవి చూస్తే కదా అవి తెప్పించడానికి, అందుకని. ఇంకా నూనె కూడా పెట్టాలి మా. ఇంకా ఉంది ఇవాళ డబ్బా తీసా, అందుకని రేపు పెట్టిస్తాను అమ్మాయి చేత. రేట్లు పెరిగినాయి కానీ త్వరగా రేట్లు చాలా తక్కువ. పోతే మన ఊర్లో రేట్లు ఎక్కువ అనుకుంటాం. మన ఊరు ఊరు దాటిన తర్వాత రేట్లు ఎలా చూస్తే ఊర్లో పోయిన తర్వాత మా ఊర్లో రేట్లు అంటే తక్కువ అనిపిస్తుంది. అది చూడాలి. 80 రూపాయలకు పొద్దున్న మా ముగ్గురికి అయింది పేపం. అవును, తిరుపతిలో ఒకరికి తిన్నారంటే 80 రూపాయలు సరిపోవాలా. 80 రూపాయలు అయింది ఒకరికి. అవి పప్పుచారు, పండుమిరపకాయల పచ్చడి. ఇది ఈరోజు వీడియో. ఈరోజు విశేషాలు కూడా ఇవే. నేను పొద్దున్న చేసిన పనులు అయితే ఇవి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫుడ్ వీడియో, షార్ట్ వీడియో పెడితే వచ్చేది 3 రూపాయలు, 4 రూపాయలు. అవి కూడా రావు ఒక్కోసారి, అసలు ఒక్కోసారి 2 రూపాయలు వస్తాయి. అందుకని ఈరోజు వీడియో పెడుతున్నా. మినిమం ఎట్లయినా 50 రూపాయలు నాకు నమ్మకం వస్తాయని. మనకి ఏది చేసినా ఆదాయం ఉండాలి కదా. ఎవరు కష్టపడితే అందంగా కష్టపడుతుంది అని చెప్పి ఈరోజు ఫుల్ వీడియో పెట్టడం జరిగింది. ఏదైనా ఒక రకమే తింటాం, పెద్దగా మేము ఐటమ్స్ ఏమి ఉండవు, సింపుల్గానే తింటాము. కానీ కొన్ని అనుకోకుండా ఖర్చులు అవుతుంది. ఇది